పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. ఇవాళ చిత్తూరు జిల్లాలో రేపు కార్యక్రమం ఉంది. అయితే ఆ కార్యక్రమం కంటే ముందు చిత్తూరు జిల్లాలో కార్యకర్తల్ని కలవాలి అనేటువంటి లక్ష్యంతో ఇవాళ ముందు రావడం జరిగింది. మరి ఇక్కడ విస్తృత కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకున్నాము. నిన్న మొన్నటి వరకు కూడా మాకు సభ్యత్వ నమోదు కార్యక్రమం అంటే సంస్థాగత పరంగా పార్టీని బలోపేతం చేసుకోవడం మీద మా దృష్టి అంతా కేంద్రీకరించినటువంటి సందర్భంలో ఇవాళ కింద ఉన్నటువంటి బూతులు మండల కమిటీలు అయిపోయాయి, జిల్లా కమిటీ కూడా అయిపోయింది. ఆ సందర్భంలో కార్యకర్తల్ని వారి కింద ఏ కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని వారితో ఇవాళ చర్చించడం జరుగుతుంది కూడా. ఆ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే మేము డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాము, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయం తెలియజేయడం జరిగింది. దానికి తోడు జిల్లాకి కూడా అందించేటువంటి సహకారం రోడ్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా స్టేషన్ల అభివృద్ధి కావచ్చు, వీటన్నిటి చిత్తూరు అమృత్ పథకం కింద అభివృద్ధి చేయడం కావచ్చు, ఈ విషయాలన్నీ కూడా కార్యకర్తలకి విస్తృతంగా వారందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఖచ్చితంగా రెండు రకాల కార్యక్రమాలు, ఒకటి సంస్థాగత పరమైనటువంటి కార్యక్రమం, రెండు రాజకీయ పరం. సంస్థాగత పరంగా మా పని సాగుతున్నటువంటి సందర్భంలో రాజకీయ కోణం నుండి కూడా ఈ విషయాలన్నీ ప్రజలకి ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి విషయం వారందరితో కూడా చర్చించడం జరిగింది. మంచి ఉత్సాహం కార్యకర్తలు కనబడుతుంది. ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ వారు పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేస్తారు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా రేపు మహిళా దినోత్సవం కనుక మీ మాధ్యమంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. అంటే 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాల కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నిన్న బొత్స సత్యనారాయణ గారు లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలిలో 3 రాజధాని మీద వచ్చినటువంటి చర్చలో మా నాయకుడితో చర్చించి నేను మాట్లాడతాను అని చెప్పారు. అంటే దీని మాధ్యమంగా సుస్పష్టంగా ఏ విధంగా రాష్ట్ర ప్రజల్ని వారు అవమానించారు, అదేవిధంగా అవినీతి చేశారు మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. ఇవాళ వారి చలం వల్ల రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉన్నది అంటే అది ఆంధ్ర రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అమరావతికి అందిస్తుంది. 15,000 కోట్ల రూపాయలు ఏడీబీ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ కింద అందిస్తున్నారు. అదేవిధంగా హట్కో మాధ్యమంగా ఇంకొక 11,000 కోట్ల రూపాయలు అమరావతికి అందిస్తున్నారు. కనుక నిర్మాణం ఇవాళ వేగవంతం అవుతుంది అండ్ వేగవంతంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి విశ్వాసం ప్రజలందరిలో కూడా ఉంది. గౌరవ సభగా మార్చినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉంది. ఇవాళ మనం ఒక్కసారి వెనుదిరిగి చూస్తున్నట్లయితే శాసనసభలో మాట్లాడలేనటువంటి భాషలో ఏ విధంగా వారి ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడారో మన అందరికీ తెలుసు. ఒక మహిళ అని కూడా చూడకుండా మరి ముఖ్యమంత్రి గారి భార్య గురించి ఏ విధంగా మాట్లాడారో మన అందరికీ తెలుసు. అందరూ కూడా విన్నాం, చూసాం కూడా. ఇదేదో కొత్తగా మేము చెప్పే విషయం కాదు. కనుక ఇవాళ కొత్తగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఆ రకమైనటువంటి భాషను ఉపయోగించడంలోనే వారి యొక్క గొప్పతనం ఉన్నది. కనుకనే ప్రజల చీత్కారానికి గురయ్యి వారు 11 సీట్లకే పరిమితం. ప్రతిపక్ష నేత ఇవాళ సభలో లేకుండా ఉన్నారు అని అంటే ఇది ప్రజా తీర్పుని అవహేళన చేయడం, అవమానపరచడం. ప్రజలు ఆయనకి ఓటు వేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత ఏమిటి? శాసనసభలో కూర్చుని ప్రజా సమస్యలపై గళం ఎత్తి మాట్లాడుతూ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలి. కానీ ఆయన తన బాధ్యత నిర్వర్తించుకోలేదు. ప్రజలు గమనిస్తున్నారు.